గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఈ 3 టైప్స్ చెప్తాను. సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. మ్యాక్సిమం మనకైతే క్వశ్చన్స్లో సేమ్ డినామినేటర్స్ అయితే ఇవ్వరు, డిఫరెంట్ డినామినేటర్సే ఇస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ అనేవి మనం అప్లై చేస్తే కొన్నిటికి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి, కొన్నిటికి రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. సో నేను ఈ వీడియోలో నార్మల్ ప్రాసెస్లోనే ఎలా చేయాలో చెప్తాను. అదే ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఎవరికైతే నార్మల్ ప్రాసెస్ వద్దు అనిపిస్తుందో మీరు నా వీడియోని స్కిప్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అడిషన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇందులో ఇప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ 3 అండ్ ఈ 4 అనేది డిఫరెంట్ డినామినేటర్స్. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్. 3 2 6 ప్లస్ 1 ఎంత 7/3 ప్లస్ 4 1 4 4 ప్లస్ 3 ఎంత అవుతుంది 7/4. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. 3ని 4ని ఎల్సిఎం చేస్తే మనకు 12 వస్తుంది. ఓకేనా. 12 అంటే ఇక్కడ సేమ్ డినామినేటర్ రావాలంటే 3 4s చేసి వస్తుంది, ఇక్కడ 4 3s అవుతుంది. సో పైన కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయండి. 7 3s 28 12 ప్లస్ 7 3s 21 4 3s 12. ఇప్పుడు మనకు చూస్తే సేమ్ డినామినేటర్ ఉంది. ఓకేనా. దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 49/12 వస్తుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే 4 1/12 వస్తుంది. ఈ 4 1/12 ఎలా వచ్చిందంటే నేను ఈ 12ని 49తోని డివైడ్ చేసిన. ఓకేనా. 12 4s 48 వస్తుంది, 1 మిగులుతుంది. ఓకేనా. ఇలా చూడాలి. ఫస్ట్ 4, తర్వాత రిమైండర్ 1, తర్వాత 12. ఓకేనా. యాజ్ ఈజ్ ఇక్కడ అక్కడ సేమ్ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిషన్, మిక్స్డ్ ఫ్రాక్షన్లో సేమ్ డినామినేటర్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2 1/3 ప్లస్ 4 2/3. ఇక్కడ చూడండి డినామినేటర్ సేమ్ ఉంది. ఫస్ట్ హోల్ నెంబర్ని యాడ్ చేయాలి. 4 5 6 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2. 1 + 2 ఎంత 3 అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ దీన్ని 3 రాసుకోండి. మనకు ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే సేమ్ డినామినేటర్స్ వచ్చినప్పుడు ఈ హోల్ నెంబర్స్ని ఫ్రాక్షన్స్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కానీ డిఫరెంట్ డినామినేటర్స్కి వచ్చేసరికి మనకు ఆన్సర్ చేంజ్ అవుతుంది, అయితే రాంగ్ ఆన్సర్ వస్తున్నాయి. చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. సో అందుకే నేను నార్మల్ ప్రాసెసే బెటర్ అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డివిజన్లో డిఫరెంట్ డినామినేటర్స్ ఎలా చేయాలి, సేమ్ డినామినేటర్స్ ఎలా చేయాలి. ఓకేనా. సెకండ్ వచ్చేసి డివిజన్ 3 2/5 డివిజన్ 1 1/5. ఓకేనా. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్ ఇప్పట్లానే ఇదే ప్రాసెస్ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ సపోజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏదో ఒకటి డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మనం 2 3 4 ట్రిక్స్ 2 3 4 ట్రిక్స్ నేర్చుకున్నాం అనుకోండి. ఎగ్జామ్కి అయ్యేసరికి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, అడిషన్కి ఏం అప్లై చేయాలి, మల్టిప్లికేషన్కి ఏమో. సో మీరు అవన్నీ ట్రిక్స్ కన్నా ఇలా నార్మల్ ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే, మీరు టేబుల్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది కదా. ఒక 3 4 7 అంటే కష్టం కదా అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే. ఓకేనా. నార్మల్ ప్రాసెస్ బెటర్ అని నా ఉద్దేశం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోనైతే, లేకపోతే మీరు రాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి. 5 3s 15 ప్లస్ 2 ఎంత అవుతుంది, ఇది 17/5 అవుతుంది. డివైడ్ 7. నెక్స్ట్ ఇది 5 1s 5 ప్లస్ 1 6/5 అవుతుంది. ఓకేనా. ఇక్కడ 5 అనేది సేమ్ ఉంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ రిమూవ్ చేస్తే అయిపోతుంది. లేకపోతే ఇంకొక స్టెప్ కూడా వస్తుంది. రెసిప్రోకల్ చేసినప్పుడు సైన్ అనేది చేంజ్ అవుతుంది, సైన్ అనేది ఇంటూకి కన్వర్ట్ అవుతుంది, డివిజన్ అనేది ఇంటూ అవుతుంది. ఇప్పుడు 17/6 ఉంది కదా, ఈ 17/6ని డివైడ్ చేస్తే 2 5/6 వస్తుంది. నేను డివైడ్ చేసి చూపిస్తా, ఇలానే చేయాలి. అదే మనకు టేబుల్స్ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. 6 2s 12 వస్తుంది. 12 - 17 ఎంత 5. 2 5/7. ఓకేనా. 2 5 6. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనం డివిజన్లో డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలని. ఓకేనా. 5 1/2 డివిజన్ 2 1/4. ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. ఓకేనా. సేమ్ ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్. 5 2s 10. 10 + 1 ఎంత 11/12 అవుతుంది. దీన్ని చేస్తే 9/4 అవుతుంది. ఓకేనా. ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, సేమ్ డినామినేటర్కి తెచ్చుకోవాలి అంటే ఈ 2ని ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 22,
ఇక్కడ 4 అవుతుంది, డివిజన్ 9/4 అవుతుంది. ఓకేనా, ఈ 4ని రిమూవ్ చేయండి. 22/9ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేస్తే 24/9 వచ్చింది. నేను ఇక్కడ చేస్తాను. 22 9 9 2s 18. 22 - 18 ఎంత అవుతుంది? 4. ఇలా చూడాలి. 2 4 9. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సబ్ట్రాక్షన్ 11/2 -8/3 ఉంది. ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి నేను LCM చేస్తే నాకు 6 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 11 × 3 చేయండి. 11 × 3 చేస్తే ఎంత వస్తుంది? 33 -8 2s ఎంత వస్తుంది? 16. ఇది 2 3s 6. ఓకేనా, 7/6 వస్తుంది. టోటల్ ఆన్సర్ 2 5/6 వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 7/2 × 5/3 ఉంది. ఇక్కడ పైన ఉన్న వాల్యూస్ని చేయండి. 7 5s 35, 2 3s 6 చేస్తే 5 5/6 వస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే 35 6. ఓకేనా, 6 5s 30. 35 - 30 ఎంత అవుతుంది? 5. ఇలా చూడాలి. 5 5/6. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం సబ్ట్రాక్షన్లో సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా, 5 3/8 -2 5/8. సేమ్ ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్. 5 8s 40. 5 8s 40 వస్తుంది. 40 + 3 వచ్చేసి 43/8. సేమ్ ఇది కూడా అలానే చేస్తే మనకు 21/8. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి 43 - 21 ఎంత అవుతుంది? 22/8. దీన్ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 2 6/8 అవుతుంది. ఓకేనా, 2 6/8 అంటే 22 8s 8 2s 16 అవుతుంది. 22 - 16 అంతా 6. ఓకేనా, 2 6/8. నేను ఇలా